ప్రైజ్ లో దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసయ్య నామం పేరిట ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము వరకు కూడా సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మహిమ కృప మీ చుట్టూ ఆవరింపబడి ఉన్నది అని దైవజనుగా నమ్ముచి ఉన్నాను. ప్రార్థన. సర్వాధికారి సర్వలోక సృష్టికర్త నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన్ని ఈ వాగ్దానము ద్వారా మేమందరము దర్శింపబడుటకు నీవు చూపిన మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు. తోడై ఉండండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యంలోనికి మనం వెళ్దాం. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడుచున్నది. ఈ రోజున ఈ వచనము ద్వారా కొన్ని మాటలు మనం జ్ఞాపం చేసుకుందాం. పరమగీతాలు గ్రంథం గూర్చి అనగా సంఘమును గూర్చి ప్రియుడైన క్రీస్తు ప్రభువు వారు సొలొమోనును గూర్చి రాజైన సొలొమోను చెప్పుచున్న శ్రేష్టమైన మాట. ఆలకించుడి, ఇదిగో నా ప్రియుని స్వరం వినబడుచున్నది. ఎవరి స్వరం వినబడుచున్నది? ఈనాడు దేవుని వాక్యానుసారముగా నడిపించబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా పాపమును విడిచి, వ్యతిరేకపరమైనటువంటి ఆలోచన విధానాలను విడిచి, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి వ్యక్తిత్వాన్ని కూడా విడిచిపెట్టి దేవునిపై ఆధారపడి దేవుని సన్నిధిని అనుభవించుచున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రియుని స్వరం అనగా జగద్రక్షకుని యొక్క స్వరం వారు వినగలుగుతారు. నేటి దినాన్న మన జీవితాల్లో ఎన్నో బలమైన కార్యాలు ఆశ్చర్యకరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు జరిగించాడు, జరిగిస్తూ ఉన్నాడు. అనేకులు మనుషుల స్వరం వింటూ ఉన్నారు, అనేకులు మనుషుల మాట వింటూ ఉన్నారు. దేవుని నమ్మిన వారి, బలమైన విశ్వాసులుగా ఉన్నవారే లోక సంబంధమైన స్వరాలు వింటున్నారు, కానీ దైవికమైన దేవుని వాక్ అనే స్వరమును వినలేకపోతూ ఉన్నారు. ప్రభులు వారు సెలవిస్తున్న మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నద్దు నుండి తలుపు తడిచి ఉన్నా, నా స్వరం విను ప్రతివాడు కూడా తలుపు తీయును అంటూ ఉన్నాడు. యోహాను సువార్తలో కూడా వ్రాయబడి ఉన్న మాట, నా గొర్రెలు నా స్వరం వినును. నిజమే కదా. నా గొర్రెలు అనగా ఆయన మేపడి గొర్రెగా ఉన్నటువంటి మనం ఆ తలుపు అనగా హృదయం అనే తలుపును మనం తెరవాలి అంటే ఆయన స్వరాన్ని మనం వినాలి, ఆయన మాట మనం వినాలి, అనగా వాక్యాన్ని మనం వినాలి. దేవుని వాక్యం ఏమి బోధిస్తుందో, దేవుని వాక్యం ఎట్లాగని చెబుచున్నదో ఆ వాక్యాన్ని మనం అనుసరించాలి, వాక్యానుసారముగా నడిపించబడాలి. దైవికమైన దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒక జీవితం కలిగి, ఇంటి యొద్ద ఉన్నప్పుడు ఒక జీవితం కలిగి కాదు. దేవుని మందిరంలో ఉన్నా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఒకే జీవితం కలిగి నువ్వు నడిపించబడాలి. నీ జీవితంలో ఏనాడు కూడా ఆత్మీయత విషయంలో హెచ్చు తగ్గులకు నువ్వు పోకూడదు. ఒకప్పుడు అనగా దేవుని మందిరంలో ప్రార్థించుచున్నప్పుడు భక్తిపరుడుగా కనబడుతూ, పరిశుద్ధుడుగా కనబడుతూ ఉండడం కాదు. లోకంలోనికి వెళ్ళిన తర్వాత వేషధారణతో కూడిన జీవితం కాదు. ఈనాడు ప్రభులు వారి స్వరం నీవు చెవులారా వినాలి. ఆ స్వరము ద్వారా నువ్వు నడిపించబడాలి అంటే ఆయన ఎదుట నువ్వు సాగిలిపడా. ఇక్కడ సంఘముతో ప్రభులు వారు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియురాలతో ప్రియుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో నా ప్రియురాలు సెలవిస్తుంది ప్రియుని గూర్చి, నా ప్రియుని స్వరం నాకు వినబడుతుంది, నా ప్రియుని స్వరం నాకు వినబడుతుంది. నిజమే. దేవుని స్వరం విని నీ హృదయమైన తలుపును తెరవలేకపోతున్నావేమో, దేవుని మాట విని హృదయంలో ఉన్నటువంటి పాపాలను విడిచిపెట్టలేకపోతున్నావేమో, అంధకారాన్ని విడిచిపెట్టలేకపోతున్నావేమో, అతిక్రమాన్ని విడిచిపెట్టలేకపోతున్నావేమో. ఒక్క మారు నువ్వు ఆలోచన చేయి. నీవు ఆరాధించుచున్న దేవుడు ప్రేమమయుడు, నీవు ఆరాధించుచున్న దేవుడు కృపామయుడు, నీవు ఆరాధించుచున్న దేవుడు శక్తివంతుడు. ఆ శక్తివంతుడిని యేసయ్య అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా. ఎవరు ఆయన స్వరమును విని హృదయం అనే తలుపు తెరిచి హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తారు, వారి హృదయంలో ఆయన నివసించడమే కాదు, వారి కొరకు ఆ రాజ్యంలో శ్రేష్టమైన స్థలాన్ని సిద్ధపరుస్తారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయాన్ని ఈ వాక్కు నీ కొరకే ప్రభులు వారి ఉదయకాల సమయం ముందు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్కు నీ జీవితం కొరకే ప్రభులు వారు నీ కొరకు మాట్లాడుతున్నాడు గనుక ఈ వాక్యానుసారముగా నువ్వు నడిపించబడు. దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. గొప్పవాడ నీకు స్తోత్రాలయ్యా, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు ప్రభువా. ఈ దినమందు నీ ఆశ్చర్యమైన కార్యములను గూర్చి, ఆశ్చర్యకరమైన మేలులను గూర్చి నీ సన్నిధిలో మేము ప్రభువా కనిపెట్టుటకు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. వినిన ప్రతి మాట మాలో నీరు కట్టి ఫలింపచేయండి, ఆదరించండి, బలపరచండి, శక్తిని దయచేయండి. నీ మహిమని ప్రేమను మా చుట్టూ మీరు కనుపరచండి. తోడై ఉండండి. యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి,
ఆమె ఆమె మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.